బేబీని రాంగ్గా హోల్డ్ చేస్తే బేబీ అన్కంఫర్టబుల్ అవ్వడం మాత్రమే కాదు, సమ్ టైమ్స్ బ్రీతింగ్ అండ్ స్పైన్ పోస్చర్ కూడా అఫెక్ట్ అవ్వచ్చు. కానీ ఎవ్రీ పేరెంట్ తెలుసుకోవాల్సిన 4 సేఫెస్ట్ బేబీ హోల్డింగ్ పొజిషన్స్ ఉన్నాయి. చెప్తాను, జాగ్రత్తగా వినండి. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ శ్రావణి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, భారతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సరావుపేట్. బెల్లీ హోల్డ్, బేబీ టమ్మీని మీ ఫోఆర్మ్ మీద సపోర్ట్ చేస్తూ హోల్డ్ చేయడం. ఇలా చేయడం వల్ల బేబీ గ్యాస్ అండ్ బ్లోటింగ్ రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బేబీ బాడీ రిలాక్స్ అయ్యి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. ఎస్పెషల్లీ బేబీ కంటిన్యూస్ గా ఏడుస్తున్న టైంలో బెల్లీ హోల్డ్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఫేస్ టు ఫేస్ హోల్డ్, బేబీని మీ చెస్ట్ దగ్గర ఫేస్ టు ఫేస్ గా క్లోజ్ గా హోల్డ్ చేయడాన్ని ఫేస్ టు ఫేస్ హోల్డ్ అంటారు. పేరెంట్ అండ్ బేబీ బాండింగ్ ని చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తుంది. బేబీ ఎక్స్ప్రెషన్, స్మైల్, ఐ కాంటాక్ట్ ని ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. బేబీ ఎమోషనల్ గా సెక్యూర్ అండ్ లౌడ్ అని ఫీల్ అవుతుంది. మీ వాయిస్, టచ్ అండ్ హార్ట్ బీట్ వల్ల బేబీ ఇన్స్టెంట్ గా కామ్ అవుతుంది. ఆల్రెడీ పార్ట్ 1 లో క్రాడిల్ హోల్డ్ గురించి చెప్పాను, చూడకపోతే తప్పకుండా చూడండి. నెక్స్ట్ పార్ట్ లో స్నగుల్ అండ్ ఫుట్బాల్ హోల్డ్ గురించి చెప్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే డూ ఫాలో. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్స్ లో చెప్పండి. ఓకేనా? బాయ్.